మన ధనుష్ గారికి అయితే చేతులెత్తి మొక్కచ్చు. ఇది కుబేర కాదు భయ్య, కుంభమేళ. ఇంకా నాగార్జున పని అయిపోయింది అన్న వాళ్ళకైతే కనుక పైనుంచి ఆకాశం చినుకులు ఎలా పడతాయో కుబేర కలెక్షన్స్ కూడా అట్లా కురుస్తాయి భయ్య. బ్రో కుబేర ఎలా ఉంది భయ్య? కుబేర ప్రీమియర్ షో ఇప్పుడే చూశాను భయ్య. ఇది కుబేర కాదు భయ్య, కుంభమేళ. 144 సంవత్సరాలకి వచ్చే కుంభమేళకు జనాలు ఎలా పోటెత్తారో ఈ కుబేర సినిమా కూడా రేపటి నుంచి జనాలు పోటెత్తుతారు భయ్య. ఋతుపవనాలు లేట్ అయినాయి అన్నారు కదా, మన టాలీవుడ్లో ఋతుపవనాలు కరెక్ట్గా కుబేర పైనుంచి ఆకాశం చినుకులు ఎలా పడతాయో కుబేర కలెక్షన్స్ కూడా అట్లా కురుస్తాయి భయ్య. వర్షాకాలం కురిసేది కుబేర కలెక్షన్స్ కన్ఫామ్ 100%. శేఖర్ కమలా గారు కూడా, ఆయన పేరు కూడా శేఖర్ కుంభాల అని పెట్టుకోవచ్చు, శేఖర్ కుంభల. ఎందుకంటే మన ధనుష్ గారికి అయితే చేతులెత్తి మొక్కచ్చు. ఆయన కనబడితే కనుక నేను గుడి కట్టిస్తాను భయ్య. ఒక సీన్ అయితే కనుక రోడ్డు పక్కన చెత్తకుండి దగ్గర చేసిన క్యారెక్టర్ చూస్తే ఇతను క్యారెక్టర్ కోసం జన్మించలేదు, నటనలో చూపించాలి అన్న తపనతో జనాలకి ఇచ్చిన మెసేజ్తో మెస్ప్రైజింగ్ చేశారు భయ్య. ఇంకా నాగార్జున పని అయిపోయింది అన్న వాళ్ళకైతే కనుక ఆయన గ్రాస్ ఎప్పుడూ డౌన్ అవ్వలేదు. ఊపిరి సినిమా కార్తిక్ నాగార్జున ఎంత మనకు మెప్పించిందో అలాంటి ఆనుముత్యాలైన సీన్స్ ధనుష్ నాగార్జున కాంబినేషన్లో కూడా వండర్ అనిపించింది. ఇంకా మ్యూజిక్ ప్రకారం దేవి ప్రసాద్ గారు అయితే కనుక షర్ట్లు తడిపించేస్తారు భయ్య. ఎమోషనల్ బీభత్సంగా ఉంది. ఈ వర్షాకాలం చినుకులతో తడిచిపోవాలన్నా, సినిమాకి వచ్చి సన్నివేశాలు చూసి ఇంకా తడిచిపోవాలన్నా చిత్రులు అయితే కంపల్సరీ తెచ్చుకోండి భయ్య. సినిమా అయితే కనుక సూపర్, అస్సం, చాలా బాగుంది.